గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు, ఇతర పెద్దలు వేదికపైకి వచ్చాక మన జాతీయ గీతం తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీషమాగే అంటూ జనని భారతి ఆశీస్సులు అందుకుంటాం. చిన్నప్పుడు బళ్ళో చదివి నుంచి ప్రతి కోణంలోనూ ఆ జనని భారతి ఆశీస్సుల జాతీయ గీతం అవుతూనే ఐ రిక్వెస్ట్ ది అటెన్షన్ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీరింగ్ టీమ్, whether it is from INP or Telangana engineers and also event team. We have first national anthem Jana Mana, then after I announce from this dais we have Telangana state song, Telangana Rashtra Geetam, Jaya Jaya He Telangana. That will be keyword. Thank you. Tarvata repu udayam investing in inclusion indake anukunnam చదువు గురించి. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు ఒకటే మనిషి నిలబడుతుంది. చదువు అంటే కేవలం అక్షరాస్యత లేదా విద్యా ప్రమాణాలు సర్టిఫికెట్లే కాదు. చదువు అంటే సంస్కారం, చదువు అంటే ఆలోచన, చదువు అంటే వివేచన, చదువు అంటే విశాల హృదయం, చదువు అంటే స్పందన. అలాంటి చదువు అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆనరబుల్ సీఎం గారి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ప్రాధాన్యత రంగాల్లో అదొకటి మీ అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులే పెద్దలు. అలాంటి పాఠశాలలో కేవలం తరగతి గదులు మాత్రమే కాకుండా అద్భుత క్రీడా ప్రాంగణాలు, లైబ్రరీలు, ల్యాబ్లు కూడా ఉంటాయి. తర్వాత టువర్డ్స్ 3 ట్రిలియన్ ఎకానమీ లెవరేజింగ్ క్యాపిటల్ అండ్ ప్రొడక్టివిటీ, లక్షల కోట్ల ఎకానమీ సాధించడం అనేది అది కేవలం ఆర్థిక లక్ష్యం మాత్రమే కాదు. ఆర్థిక వికాసం సాధ్యమయ్యేది హార్దిక స్పందనతో మాత్రమే. అలా హృదయపూర్వకంగా స్పందిస్తూ అర్థ వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ సాగాలి అంటుంది ప్రజా పాలనా ప్రభుత్వం ఈ 2 ఏండ్ల పండుగ. ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్ ప్రాస్పెక్ట్స్ ఇన్ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్. ఇందిరమ్మ ఇళ్ళు ఎందరో పేదల కలల వాకిళ్ళు. అలాంటి ఇందిరమ్మ ఇళ్ళు ఒకవైపు, మరి ఇతర నిర్మాణ సంస్థలకు ప్రోత్సాహం కూడా మరోవైపు. మూసీ రీజువినేషన్ బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్. నీళ్ళంటేనే నీలి రంగులో ఉండే బ్లూ రెవల్యూషన్ మనకి ఇదివరకు తెలుసు. శ్వేత విప్లవం పాలు, సస్య విప్లవం లేదా హరిత విప్లవం అటు పచ్చని పర్యావరణం మరియు పంటలు. ఇది నగర విప్లవం మూసీ రీజువినేషన్. అలాగే అర్బన్ రూరల్ కనెక్టివిటీ, హైదరాబాద్ మహానగరాన్ని చుట్టుపక్కల ఉండే నగరాలు, పట్టణాలు, రీజనల్ సిటీస్తో లింక్ చేసేది, అక్కడి నుండి పల్లెలకు కలిపేది రేడియల్ రోడ్స్. ఆ మూడింటి గురించి కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్తారు ఈ వేదిక పైన. తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ తెలంగాణ. ఇది రేపు మధ్యాహ్నం ఉంటుంది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ ఇట్ విత్ కన్స్ట్రక్టివ్ ఐడియాస్. భారత్ ఫ్యూచర్ సిటీ 3 ట్రిలియన్ల ఎకానమీ దేశంలో ఎలా ఉంటుందో, బిల్డింగ్ తెలంగాణస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈకో సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి, ఇన్వెస్ట్మెంట్ పాత్వేస్, ఫినాన్షియల్ హబ్ స్ట్రాటజీ, హై ఇంపాక్ట్ సెక్షన్స్ అనేది ఒకటి, ఇన్నోవేటివ్ పీపీపీస్, హార్నెసింగ్ ప్రైవేట్ క్యాపిటల్ టువర్డ్స్ పబ్లిక్ గూడ్స్ మరొక అంశం. అలాగే క్రియేటివ్ సెంచరీ, ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంతర్జాతీయ ప్రమాణాలను సినిమాలు కేవలం తెలుగులోనో, దక్షిణ భారత సినీ రంగమో, భారత సినీ రంగం కేవలం టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ కూడా రావాలి అన్నదే ఈ క్రియేటివ్ సెంచరీ యొక్క లక్ష్యం. అలాగే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ, ఎక్స్పాండింగ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. మరి మన దేహంలో ప్రతి అంగం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీ శారీరకంగా, మానసికంగా ఎలా సాధ్యమవుతుందో, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక వికాసంతో విజ్ఞాన పథంలో ముందుకు సాగాలి అనేదే ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్
స్టార్టప్ ఇకోసిస్టమ్, ఇలా అనేక అంశాలని మీరందరూ ఈ సభలో ఉన్న వారందరూ కూడా వివిధ రంగాల్లో దశాబ్దాల అనుభవాన్ని సొంతం చేసుకున్న పెద్దలు ఉన్నారు. వైద్య రంగం, విద్యారంగం, ఔషధ రంగం, పర్యావరణ రంగం, వ్యవసాయ రంగం, శ్రామిక పెట్టుబడులు పెట్టే గృహ నిర్మాణ రంగం, శ్రామికుల్ని దశ చూపే కార్మిక కర్మాగారాల వ్యవస్థాపకులు, ఎంటర్ప్రీనర్స్ ఎందరో ఉన్నారు. అందరికీ మరోమారు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల్లో ఇది ఒక అద్భుత మహోత్సవం. ఇది తెలంగాణ మీ అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రపంచ స్థాయి సదస్సు ఈ క్షణం నుంచి వెళ్ళి విరుస్తుంది నవనూతన ఉషస్సు. భవదీయ దక్షిణామూర్తి అందరికీ నమస్సులతో మ్యూజిక్ ప్లీజ్.